ఓం శాంతి 14/6/2024 మధురమైన పిల్లలు, మన బాబా తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అన్నది నిరంతరం గుర్తుండాలి. ఈ స్మృతియే మన్మనాభవ. ప్రశ్న: మాయ యొక్క ధూళి ఎప్పుడైతే కళ్ళలో పడుతుందో అప్పుడు అన్నింటికన్నా ముందు ఏ పొరపాటు జరుగుతుంది? జవాబు: మాయ చేయించే మొదటి పొరపాటేమిటంటే వారు చదువునే వదిలేస్తారు. భగవంతుడు చదివిస్తున్నారు అన్నది మర్చిపోతారు. తండ్రి పిల్లలే తండ్రి చదువును వదిలేస్తారు. ఇది కూడా విచిత్రము. లేదంటే జ్ఞానం ఎటువంటిదంటే లోపల సంతోషంలో నాట్యం చేస్తూ ఉండాలి. కాని మాయ యొక్క ప్రభావం తక్కువేమీ కాదు. అది చదువునే విడిచిపెట్టేలా చేస్తుంది. చదువును వదిలేస్తారు అంటే అబ్సెంట్ అయినట్లే. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తారు. ఎవరైతే తక్కువగా అర్థం చేసుకుని ఉంటారో వారికే అర్థం చేయించవలసి ఉంటుంది. కొందరు చాలా వివేకవంతులవుతారు. ఈ బాబా అయితే చాలా అద్భుతమైన వారని పిల్లలకి తెలుసు. మీరిక్కడ కూర్చుని ఉన్నా కాని వీరు మన అనంతమైన తండ్రి కూడా, అనంతమైన శిక్షకుడు కూడా, అనంతమైన శిక్షణ ఇస్తున్నారు, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేస్తున్నారు అని లోపల భావిస్తారు. విద్యార్థుల బుద్ధిలోనైతే ఈ విషయాలు ఉండాలి కదా. అప్పుడు మిమ్మల్ని తమతో పాటు తప్పకుండా తీసుకెళ్తారు. ఇది పురాతనమైన చీచీ ప్రపంచమని, ఇక్కడి నుండి పిల్లల్ని తీసుకువెళ్లాలని తండ్రికి తెలుసు. ఎక్కడికి? ఇంటికి. ఎలాగైతే కన్యకు వివాహం జరిగినప్పుడు అత్తవారింటి వారు వచ్చి కన్యను తమ ఇంటికి తీసుకువెళ్తారు. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. బాబా పిల్లలకు అర్థం చేస్తారు. వీరు మా అనంతమైన తండ్రి కూడా, అనంతమైన శిక్షణ కూడా ఇస్తారు అన్నది తప్పకుండా అర్థమై ఉంటుంది. బాబా ఎంత గొప్పవారో శిక్షణ కూడా అంత గొప్పగానే అనంతమైనదే ఇస్తారు. రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యం కూడా పిల్లల బుద్ధిలో ఉంది. తండ్రి ఈ చీచీ ప్రపంచం నుండి మనల్ని తీసుకువెళ్తారని తెలుసు. ఈ విషయాన్ని లోపల గుర్తుంచుకున్నా అది మన్మనాభవయే. నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ బుద్ధిలో ఇదే గుర్తుండాలి. అద్భుతమైన దాన్నే గుర్తు చేయడం జరుగుతుంది కదా. మంచి రీతిలో చదువుకోవడం ద్వారా, స్మృతి చేయడం ద్వారా మన విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఇదైతే తప్పకుండా బుద్ధిలో నడవాలి. మొదట తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. టీచర్ తర్వాత లభిస్తారు. వీరు మా అనంతమైన ఆత్మిక తండ్రి అని పిల్లలకి తెలుసు. సహజంగా స్మృతిని కలిగించేందుకు బాబా యుక్తులను తెలియచేస్తారు. నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. ఆ స్మృతి ద్వారానే అర్థకల్పం యొక్క వికర్మలు వినాశనమవుతాయి. పావనంగా అవ్వడానికి మీరు జన్మ జన్మాంతరాలు భక్తి, జపతపాదులు ఎన్నో చేశారు. మందిరాలకి వెళ్తారు, భక్తి చేస్తారు. మేము తరతరాలుగా చేస్తూ వచ్చామని భావిస్తారు. శాస్త్రాలను ఎప్పటి నుండి వింటున్నారని అడిగితే తరతరాలుగానే అంటారు. మనుషులకి ఏమీ తెలియదు. సత్యుగంలోనైతే శాస్త్రాలు ఉండనే ఉండవు. పిల్లలైన మీరైతే ఆశ్చర్యపోవాలి. తండ్రి తప్ప ఈ విషయాల్ని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. వీరి తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా. వీరైతే మనకు తండ్రి. వీరికి తల్లి తండ్రి ఎవ్వరూ లేరు. శివబాబా ఎవరి సంతానము అన్నది ఎవరూ చెప్పలేరు. ఈ విషయాలు బుద్ధిలో గడియ గడియ గుర్తుండాలి. ఇదే మన్మనాభవ. టీచర్ చదివిస్తారు, కాని వారు స్వయం ఎవరి నుండి చదువుకోలేదు. వీరిని ఎవరూ చదివించలేదు. వారు నాలెడ్జ్ఫుల్. మనుష్య సృష్టికి బీజరూపుడు, జ్ఞానసాగరుడు. వారు చైతన్యంగా ఉన్న కారణంగా అన్ని వినిపిస్తారు. వారంటారు, పిల్లలు, నేను ఎవరిలోకైతే ప్రవేశించానో వీరి ద్వారా నేను మీకు ఆది నుండి మొదలుకొని ఈ సమయం వరకు అన్ని రహస్యాలను అర్థం చేయిస్తాను. అంతిమం గురించైతే మళ్ళీ తర్వాత చెప్తాను. ఇప్పుడు అంతిమం వస్తుందని ఆ సమయంలో మీరు కూడా అర్థం చేసుకుంటారు. కర్మాతీత అవస్థను కూడా నెంబర్ వారుగా చేరుకుంటారు.
మీరు ఆ గుర్తులను కూడా చూస్తారు. పాత ప్రపంచం యొక్క వినాశనమైతే జరగాల్సిందే. దీన్ని అనేకసార్లు చూశారు మరియు చూస్తూ ఉంటారు. కల్పపూర్వం ఏ విధంగానైతే చదువుకున్నారో అలాగే చదువుకుంటారు. రాజ్యాన్ని తీసుకున్నారు, మళ్లీ పోగొట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు తీసుకుంటున్నారు. తండ్రి మళ్లీ చదివిస్తున్నారు. ఇది ఎంత సహజమో పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. మేము నిజంగానే విశ్వానికి యజమానులుగా ఉండేవారము. మళ్లీ బాబా వచ్చి మాకు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ విధంగా లోపల చింతన నడుస్తూ ఉండాలని బాబా సలహాని ఇస్తారు. బాబా మనకు తండ్రి కూడా, టీచర్ కూడా. టీచర్ను ఎప్పుడైనా మర్చిపోతారా? టీచర్ ద్వారానైతే చదువును చదువుకుంటూ ఉంటారు. కొందరు పిల్లల చేత మాయ ఎన్నో పొరపాట్లు చేయిస్తుంది. ఒక్కసారిగా కళ్లల్లో ధూళి వేసేస్తుంది. వారు చదువునే వదిలేస్తారు. భగవంతుడు చదివిస్తున్నారు. ఇటువంటి చదువునే వదిలేస్తారా? చదువే ముఖ్యమైనది. అది కూడా ఎవరు వదిలేస్తారు? తండ్రి యొక్క పిల్లలు. మరి పిల్లలకు లోపల ఎంత సంతోషముండాలి. తండ్రి ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని కల్పకల్పము ఇస్తారు. తండ్రి అంటారు, తక్కువలో తక్కువ ఈ విధంగానైనా నన్ను స్మృతి చెయ్యండి. కల్పకల్పము మీరే అర్థం చేసుకుంటారు మరియు ధారణ చేస్తారు. వీరికి తండ్రి అంటూ ఎవరూ లేరు. వీరే అనంతమైన తండ్రి. వీరు అద్భుతమైన తండ్రి కదా. నాకెవరైనా తండ్రి ఉన్నారా? చెప్పండి. శివబాబా ఎవరి సంతానము? ఈ చదువు కూడా అద్భుతమైనది. దీన్ని ఈ సమయంలో తప్ప ఇంకెప్పుడు చదువుకోలేరు. మరియు కేవలం బ్రాహ్మణులైన మీరే చదువుకుంటారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మనం పావనంగా అవుతామని కూడా మీకు తెలుసు. లేకపోతే మళ్లీ శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. గర్భజైలులో ఎన్నో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. అక్కడ మళ్లీ న్యాయస్థానం కూర్చుంటుంది. అన్నీ సాక్షాత్కారమవుతాయి. సాక్షాత్కారం చేయించకుండా ఎవ్వరికీ శిక్షలు ఇవ్వరు. ఈ శిక్ష నాకెందుకు లభించిందని తికమకపడతారు. ఇతడు ఈ పాపం చేశారు, ఈ పొరపాటు చేశారు అని తండ్రికి తెలుసు. అన్ని సాక్షాత్కారాలు చేయిస్తారు. ఆ సమయంలో ఎన్నో జన్మల శిక్షలు లభించినట్లుగా అనుభవమవుతుంది. అన్ని జన్మల పరువు పోయినట్లవుతుంది. అందుకే తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు మంచి రీతిలో పురుషార్థం చెయ్యాలి. 16 గళల సంపూర్ణులుగా అవ్వడానికి స్మృతితో కూడిన శ్రమం చెయ్యండి. చెక్ చేసుకోండి. నేనెవ్వరికీ దుఃఖమైతే ఇవ్వడం లేదు కదా. సుఖదాత అయిన తండ్రికి మనం పిల్లలమే కదా. చాలా మంచి పుష్పాలుగా తయారవ్వాలి. ఈ చదువే మీతో పాటు వస్తుంది. చదువు ద్వారానే మనుషులు బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతారు. తండ్రి యొక్క ఈ జ్ఞానం అతీతమైంది మరియు సత్యమైంది. మరియు ఇది పాండవ్ గవర్నమెంట్. ఇది గుప్తమైనది. మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈ చదువు అద్భుతమైంది. ఆత్మనే వింటుంది. తండ్రి పదే పదే అర్థం చేస్తారు. చదువును ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మాయ విడిచిపెట్టేలా చేస్తుంది. తండ్రి అంటారు, ఈ విధంగా చేయకండి. చదువుని విడిచిపెట్టకండి. తండ్రి వద్దకి రిపోర్ట్ వస్తుంది కదా. రిజిస్టర్ ద్వారా వీరు ఎన్ని రోజులు అబ్సెంట్ అయ్యారు అన్నది అంతా తెలుస్తుంది. చదువును వదిలేసినట్లయితే తండ్రిని కూడా మర్చిపోతారు. వాస్తవానికి ఇది మర్చిపోయే విషయమైతే కాదు. వీరైతే అద్భుతమైన తండ్రి. ఇది ఒక ఆట వంటిది అని అర్థం చేస్తారు కూడా. ఆట యొక్క విషయాన్ని ఎవరికైనా వినిపిస్తే అది వెంటనే గుర్తుండిపోతుంది కదా. దాన్నెప్పుడు మర్చిపోరు. వీరు వీరి యొక్క అనుభవాన్ని కూడా వినిపిస్తారు. బాల్యంలోనే వైరాగ్యంతో కూడిన ఆలోచనలు ఉండేవి. ప్రపంచంలో ఎంతో దుఃఖం ఉంది. ఇప్పుడు నా వద్ద కేవలం 10,000 జమ అయినా చాలు. దానికి 50 రూపాయల వడ్డీ వస్తుంది. ఈ మాత్రం సరిపోతుంది. ఇక స్వతంత్రంగా ఉంటాను. ఇల్లు వాకిళ్లను సంభాళించడం కష్టము. అచ్చా, ఆ తర్వాత సౌభాగ్య సుందరి ఒక సినిమా చూశారు. ఇక అంతే. వైరాగ్యానికి సంబంధించిన విషయాలన్నీ ఎగిరిపోయాయి. పెళ్లి చేసుకుందాం, ఇది చేద్దాం అని ఆలోచించారు. మాయ ఒక్క దెబ్బ వేసింది. గుణాలు, శక్తులను పోగొట్టేసింది. కావున ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు, ఈ ప్రపంచమే నరకం. అందులోనూ ఈ నాటకాలు, సినిమాలేవైతే ఉన్నాయో ఇవి కూడా నరకం.
ఇవి చూడడం వల్లనే అందరి వృత్తులు పాడైపోతాయి. వార్తాపత్రికలు చదువుతారు, అందులో మంచి మంచి స్త్రీల చిత్రాలను చూసినప్పుడు వృత్తి అటువైపుకు వెళ్ళిపోతుంది. ఈమె చాలా సుందరంగా ఉన్నారు అని బుద్ధిలోకి వస్తుంది కదా. నిజానికి ఈ ఆలోచనలు కూడా రాకూడదు. బాబా అంటారు, నిజానికి ఈ ప్రపంచమే అంతమవ్వనున్నది. అందుకే మీరు మిగిలిన వాటన్నిటినీ మరిచి నన్నొక్కడనే స్మృతి చెయ్యండి. ఇటువంటి చిత్రాలు మొదలైనవి ఎందుకు చూస్తారు? ఈ విషయాలన్నీ వృత్తిని కిందికి తీసుకొచ్చేస్తాయి. ఇవేవైతే చూస్తున్నారో ఇవన్నీ శ్మశాన యోగ్యంగా అవ్వనున్నాయి. ఈ కళ్ళతో ఏదైతే చూస్తారో వాటిని స్మృతి చేయకండి. వాటి నుండి మమకారాన్ని తొలగించండి. ఈ శరీరాలన్నీ అయితే పాతవి మరియు అశుద్ధమైనవి. అయితే ఆత్మ శుద్ధంగా అవుతుంది, కాని శరీరం అయితే అశుద్ధమైందే కదా. ఇటువైపు ధ్యాస ఎందుకు ఇవ్వాలి? ఒక తండ్రినే చూడాలి. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, గమ్యం చాలా ఉన్నతమైంది. విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు ఇతరులెవ్వరూ ప్రయత్నించలేరు కూడా. ఇది ఎవరి బుద్ధిలోకి కూడా రాలేదు. మాయ యొక్క ప్రభావం తక్కువేమీ లేదు. సైన్స్ వారి బుద్ధి ఎంతగా పనిచేస్తుంది. మీది సైలెన్స్. మేము ముక్తిని పొందాలని అందరూ కోరుకుంటారు కూడా. మీకు జీవన్ముక్తి యొక్క లక్ష్యం ఉంది. ఇది కూడా తండ్రి అర్థం చేయించారు. గురువులు మొదలైన వారు ఎవ్వరూ ఇటువంటి నాలెడ్జ్ను ఇవ్వలేరు. మీరు గృహస్థంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి, రాజ్యాన్ని తీసుకోవాలి. భక్తిలో ఎంతో సమయాన్ని వృధా చేశారు. మేము ఎన్ని పొరపాట్లు చేశాము అని ఇప్పుడు అర్థం చేసుకుంటారు. పొరపాట్లు చేస్తూ చేస్తూ వివేకహీనులుగా, పూర్తిగా రాతి బుద్ధి గలవారిగా అయిపోయారు. ఇదైతే చాలా అద్భుతమైన జ్ఞానం. దీని ద్వారా మేము ఎలా ఉన్నవారిమి ఎలా అవుతాము? రాతి బుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతామని మీకు లోపల అనిపిస్తుంది. మా పాప అనంతమైన తండ్రి అని సంతోషపు పాదరసం కూడా ఎక్కుతుంది. వారికి తండ్రి ఎవరూ లేరు. వారు టీచర్, వారికి టీచర్ ఎవరూ లేరు. మరి ఎక్కడి నుండి నేర్చుకున్నారు అని అడుగుతారు. ఆశ్చర్యపోతారు కదా. వీరు ఎవరో గురువు నుండి నేర్చుకున్నారు అని చాలా మంది భావిస్తారు. గురువుకైతే ఎంతోమంది శిష్యులుంటారు కదా. కేవలం ఒక్క శిష్యుడే ఉన్నారా? గురువులకు శిష్యులైతే ఎంతో మంది ఉంటారు కదా. ఆగాఖాన్ను చూడండి, ఎంతమంది శిష్యులున్నారు. గురువుల పట్ల లోపల ఎంతో గౌరవం ఉంటుంది. వారిని వజ్రాలతో తూకం వేస్తారు. మీరు ఇటువంటి సద్గురువును దేంతో తూకం వేస్తారు? వీరు అనంతమైన సద్గురు. వీరి బరువెంత? ఒక్క వజ్రాన్ని కూడా వేయలేరు. ఇటువంటి విషయాల గురించి పిల్లలైన మీరు ఆలోచించాలి. ఇదైతే సూక్ష్మమైన విషయం. ఓ ఈశ్వర అనైతే అందరూ అంటూ ఉంటారు. కాని వారు తండ్రి, టీచర్, గురువు కూడా అని ఏమైనా భావిస్తారా? వీరు సాధారణ రీతిలో కూర్చుని ఉంటారు. వారు గద్దెపై అందరి ముఖాలను చూడగలిగే విధంగా కూర్చుంటారు. పిల్లలపై ప్రేమైతే ఉంటుంది కదా. ఈ సహాయకులైన పిల్లలు లేకుండా స్థాపన ఏమైనా చేస్తారా? ఎక్కువగా సహాయం చేసే పిల్లలను తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు. బాగా సంపాదించే పిల్లలు మంచిగా ఉన్నట్లయితే తప్పకుండా ఉన్నతోన్నతమైన పదవిని తీసుకుంటారు. వారి పట్ల ప్రేమ కూడా కలుగుతుంది. పిల్లల్ని చూసి చూసి హర్షిస్తారు. ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. కల్పకల్పము పిల్లల్ని చూసి నేను సంతోషిస్తాను. కల్పకల్పము పిల్లలు సహాయకులుగా అవుతారు. చాలా ప్రేమ అనిపిస్తుంది. కల్పకల్పాంతరాల ప్రేమ జోడించబడుతుంది. ఎక్కడ కూర్చొని ఉన్నా బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి. వీరు అనంతమైన తండ్రి. వీరికి తండ్రి ఎవరూ లేరు. అలాగే వీరికి టీచర్ కూడా లేరు. వీరే సర్వస్వము. వీరిని అందరూ స్మృతి చేస్తారు. సత్యుగంలో ఎవరూ స్మృతి చెయ్యరు. 21 జన్మల వరకు నావ తీరాన్ని చేరుకుంది. కావున మీకు ఎంత సంతోషముండాలి. రోజంతా బాబా సేవ చెయ్యాలి. ఇటువంటి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రి మనకు రాజయోగా నేర్పిస్తారు మరియు అందర్నీ తమతో పాటు తీసుకొని వెళ్తారు కూడా. మొత్తం చక్రం అంతా బుద్ధిలో ఉంది. ఇటువంటి చక్రాన్ని ఎవ్వరూ తయారు చేయలేరు. దీని అర్థం ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా మన అనంతమైన తండ్రి కూడా
అనంతమైన రాజ్యాన్ని కూడా ఇస్తారు. అలాగే తమతో పాటు తీసుకువెళ్తారు కూడా. ఈ విధంగా మీరు అర్థం చేయించినట్లయితే ఇక ఎవ్వరూ సర్వవ్యాపి అని అనలేరు. వారు తండ్రి, టీచర్. మరి అటువంటప్పుడు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? అనంతమైన తండ్రి నాలెడ్జ్ఫుల్. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల గురించి వారికే తెలుసు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. చదువును మర్చిపోకండి. ఇది చాలా పెద్ద చదువు. బాబా పరంపిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు కూడా. ఈ గురువులందరినీ కూడా వారు తీసుకువెళ్తారు. ఇటువంటి అద్భుతమైన విషయాలు వినిపిస్తారు. ఇది అనంతమైన ఆట అని చెప్పండి. ప్రతి పాత్రధారికి తమ పాత్ర లభించి ఉంది. అనంతమైన తండ్రి నుండి మనమే అనంతమైన రాజ్యాధికారాన్ని తీసుకుంటాము. మనమే యజమానులుగా ఉండేవారము. ఒకప్పుడు వైకుంఠం ఉండేది. అది మళ్ళీ తప్పకుండా వస్తుంది. శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచానికి యజమానిగా ఉండేవారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచం. మళ్ళీ తప్పకుండా కొత్త ప్రపంచానికి యజమానిగా అవుతాడు. చిత్రంలో కూడా స్పష్టంగా ఉంది. మీకు తెలుసు, ఇప్పుడు మన కాళ్ళు నరకం వైపు, ముఖం స్వర్గం వైపు ఉన్నాయి. ఇదే గుర్తుంటుంది. ఈ విధంగా స్మృతి చేస్తూ చేస్తూ అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది. ఇవి ఎంత మంచి మంచి విషయాలు. వీటిని స్మరించాలి. అచ్చా, మధురాతి మధురమైన సికిల్లది పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. ఈ కళ్ళ ద్వారా ఏదైతే కనిపిస్తుందో దాని పట్ల మమకారాన్ని తొలగించివేయాలి. ఒక్క తండ్రినే చూడాలి. వృత్తిని శుద్ధంగా చేసుకునేందుకు ఈ చీచీ శరీరాల వైపుకు కొద్దిగా కూడా ధ్యాస వెళ్ళకూడదు. 2. తండ్రి ఏ అతీతమైన మరియు సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తారో దాన్ని మంచి రీతిలో చదువుకోవాలి మరియు చదివించాలి. చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు. వరదానము. శాంతి శక్తి యొక్క ప్రయోగం ద్వారా ప్రతి కార్యంలో సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే ప్రయోగి ఆత్మాభవ. ఇప్పుడు సమయ పరివర్తన అనుసారంగా శాంతి శక్తి యొక్క సాధనాన్ని ప్రయోగించి ప్రయోగి ఆత్మగా అవ్వండి. ఏ విధంగా వాని ద్వారా ఆత్మల్లో స్నేహంతో కూడిన సహయోగ భావన ఉత్పన్నం చేస్తారో అదేవిధంగా శుభభావన, స్నేహభావన అనే స్థితిలో స్థితులై వారిలో శ్రేష్ఠ భావనలను ఉత్పన్నం చేయండి. ఏ విధంగా దీపం దీపాన్ని వెలిగిస్తుందో అదేవిధంగా మీ శక్తిశాలి శుభభావన ఇతరుల్లో సర్వశ్రేష్ఠ భావనను ఉత్పన్నం చేయిస్తుంది. ఈ శక్తి ద్వారా స్థూల కార్యాల్లో కూడా చాలా సహజంగా సఫలతను ప్రాప్తి చేసుకోగలరు. కేవలం ప్రయోగం చేసి చూడండి. స్లోగన్. సర్వులకి ప్రియంగా అవ్వాలంటే వికసించిన ఆత్మిక గులాబీలుగా అవ్వండి, వాడిపోకండి. ఓం శాంతి.